హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేవిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, జెడ్పేలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి, ఎందుకంటే రీసెంట్గా నేనే దీన్ని ఫేస్ చేశాను. సో ఖచ్చితంగా ఈ విధంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. కాబట్టి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇది జెడ్పేలో ఉన్న పాత వాళ్ళు కానివ్వండి, కొత్తగా ఎంటర్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశాన్ని పరిశీలించండి. ఖచ్చితంగా అయితే దీన్ని మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ విషయం ఏంటంటే, మన కమిషన్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని మనము రెండు రకాలుగా వినియోగించుకోవచ్చు. ఒకటి, మీరు ఫండ్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ కమిషన్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని మీ ఫండ్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇందుకు మీకు 10% ఛార్జ్ పడుతుంది. అది ఎమర్జెన్సీ ఫండ్కి వెళ్తుంది. అలాగే మీ కమిషన్ వ్యాలెట్లో ఉన్న దాన్ని బ్యాంక్ విత్డ్రా పెట్టుకోవచ్చు. సెకండ్ ఆప్షన్, బ్యాంక్ విత్డ్రా పెట్టుకోవచ్చు. అప్పుడు మీకు టీడీఎస్ కానివ్వండి, ఎమర్జెన్సీ ఫండ్ కానివ్వండి, మొత్తం కలిపి 20% కట్ అవుతుంది. ఓకేనా? రీసెంట్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఈవెన్ పాత వాళ్ళకు కూడా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆల్రెడీ పాత వాళ్ళు ఒకసారి దీన్ని కంప్లీట్ చేసి ఉంటారు. దీన్ని కంప్లీట్ చేసి ఆల్రెడీ అతను ఒకసారి విత్డ్రా కూడా తీసుకొని ఉండుంటాడు. కానీ ఈ మధ్య ఏమైందంటే, మారిన పరిస్థితులు కానివ్వండి, అప్డేట్స్ ప్రకారము ఇప్పుడు మళ్ళీ విత్డ్రాలు పెట్టుకోవాలని వాళ్ళు ట్రై చేసినప్పుడు మళ్ళీ దీన్ని పూర్తి చేయండి అని అడుగుతుంది. మళ్ళీ దీన్ని పూర్తి చేయండి అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ ఒకసారి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా కానివ్వండి, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని పూర్తి చేయండి. దీన్ని మళ్ళీ ఓపెన్ చేసి దీన్ని పూర్తి చేయండి. ఇది పూర్తి చేసే క్రమంలో మీకు ఏమవుతుందంటే వెరిఫికేషన్ అవుతుంది. ఇంతకుముందు వెరిఫికేషన్ అవ్వలేదు. జనరల్గా మనము అకౌంట్ వివరాలు అప్డేట్ చేసేసాము, ఆటోమేటిక్గా తీసుకునేసింది. కానీ బ్యాక్ ఎండ్లో ఏమైపోయిందంటే, చాలామంది సభ్యులు మనకి గవర్నమెంట్ విధి విధానాల ప్రకారము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విధి విధానాల ప్రకారము ఆ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి. పాను, ఆధారు మ్యాపింగ్ ఉంటుంది కదా, ఆ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి. వాళ్ళు చేసుకోకపోవటం వల్ల ఏమైపోయిందంటే కంపెనీకి కొంతమేర నష్టం జరిగింది. ఓకేనా? ఆర్థిక లావాదేవీల మీద కొంతమేర నష్టం జరిగింది. సో అందుకని మళ్ళీ ఏం చేశారు అంటే, దీన్ని మళ్ళీ అప్డేట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ, అది పాత వాళ్ళు కొత్త వాళ్ళు అయితే చేసే ఉంటారు. ఓకేనా? పాత వాళ్ళు అంటే ఒకసారి విత్డ్రా పెట్టి మళ్ళీ అయినప్పుడు పెడదాంలే అని చెప్పి ఎవరైతే ఉన్నారో, మీరు కనుక ఇప్పుడు విత్డ్రా చెక్ చేస్తే మళ్ళీ మీకు ఇది కంప్లీట్ చేయమని చెప్పి అది అడుగుతుంది. సో నాకు కూడా అలాగే అడిగింది. నేను చాలా రోజులు ట్రై చేసి ఈ మధ్య దాంట్లో కంప్లీట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఒక బ్రదర్ కూడా నన్ను కామెంట్ రూపంలో అడిగితే నేను ఆ బ్రదర్ కూడా అదే చెప్పాను. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే, ఇది పూర్తి చేసే క్రమంలో మీకు వెరిఫికేషన్ ఛార్జ్ అనేది పడుతుంది. ఓకేనా? సో అది ఎంత మేర పడుతుందంటే, ఇప్పుడు పాన్కి వచ్చేసి 3 రూపాయలు పడుతుంది. ఓకేనా? ఐఎఫ్ఎస్సికి వచ్చేసి అన్నమాట. ఓకేనా? ఖచ్చితంగా ఇది మళ్ళీ మీరు పూర్తి చేస్తేనే మీకు విత్డ్రాల్ అనేది రావటం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు దీన్ని గమనించి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సను దీన్ని అయితే పూర్తి చేయటం మర్చిపోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.